కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముఖ్యమైన అత్యవసర అప్డేట్ అందించింది. రిజర్వ్ బ్యాంక్ తన తాజా వార్షిక నివేదికలో మొత్తం 3 నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన వార్షిక నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన ఉపయోగకరమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఈ నివేదికలో మీ జేబులో ఉన్న నోట్ల గురించి ఆర్బీఐ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా 2000 రూపాయల నోటు గురించి మాట్లాడుకుందాం. దాదాపు అన్ని 2000 రూపాయల నోట్లను ఇప్పుడు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. గత సంవత్సరం ఆర్బీఐ వాటిని చలామణి నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు తాజా నివేదిక ప్రకారం మార్చి 2025 నాటికి మొత్తం 3.56 లక్షల కోట్లలో 98.2% బ్యాంకులకు తిరిగొచ్చాయి. దీని అర్థం ఇప్పుడు మార్కెట్లో ఈ నోట్లు చాలా తక్కువగా మిగిలి ఉన్నాయి. 500 రూపాయల నోటు. ఈ నోటు ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ రోజుల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నోటు 500 రూపాయల నోటు అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇది మొత్తం నోట్ల సంఖ్యలో 40.9% వాటా ఉంది. మొత్తం విలువ పరంగా ఈ నోటు మాత్రమే మార్కెట్ వాటాలో 86%గా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకటనను ఒకసారి పరిశీలిద్దాం. అదే సమయంలో 2000 రూపాయల నోట్లను ఇకపై ముద్రించబోమని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీని అర్థం వారి కొత్త స్టాక్ ఇకపై మార్కెట్కు రాదు. ఇకపై రూ. 2, రూ. 5, 2000 రూపాయల నోట్లను ముద్రించబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు, నాణాల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు 500 రూపాయల నోటు చలామణిలో ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. నిజానికి మార్కెట్లో 2000 రూపాయల నోటును చలామణి నుంచి తొలగించే ప్రక్రియ 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగింది. మార్చి 2025 నాటికి మొత్తం 3.56 లక్షల కోట్లలో 98.2% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగొచ్చాయి.